అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇంకా పాలనపై పట్టు సాధించలేకపోతోంది. అపార పాలన అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బోల్తా కొట్టిస్తున్నారు. ఆయన వద్ద ముఖస్తుతి చేస్తూ ఆయనకే వెన్నుపోటు పొడుస్తున్నారు. పాలనలో కీలకమైన సచివాలయం దగ్గర నుంచి వివిధ హెచ్ఓడీల వరకు ఇదే స్థితి నెలకొంది. కీలకమైన స్థానాల్లో ఉన్న ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు పరోక్షంగా జగన్కి సహాయం చేస్తున్నారని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి తమ వంతు సహాయం చేస్తున్నారనే అనుమానాలు టీడీపీ ముఖ్యుల్లో వ్యక్తమవుతోంది. ఇటీవల విద్యాశాఖలో నెలకొన్న గందరగోళ పరిస్థితులకు వైకాపా కోవట్ట అధికారులే కారణమనే భావన సర్వత్రా వ్యాప్తి చెందుతోంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కొందరు అధికారులను గుడ్డిగా నమ్ముతున్నారని, తద్వారా వారు విద్యాశాఖ పరువు తీస్తున్నారు. పైగా జగన్ కు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. అసలు విద్యాశాఖలో ఏం జరుగుతుందో లోకేష్ కి తెలుసా లేదా? మెగా డిఎస్సి ఇచ్చిన ప్రభుత్వానికి మైలేజ్ రాలేదు కదా? విమర్శలు, ఆరోపణలు జోరుగా కొనసాగుతున్నాయి. లోకేష్ ఎక్స్ లో ఆయన పోస్టింగులకు వచ్చే రిప్లైలు ఆయన చూస్తున్నారో లేదో కానీ మెగా డిఎస్సి అభ్యర్థులు ఆయన్ని తిట్టిపోస్తున్నారు. తమకు సమయం ఇవ్వలేదని, తమ జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో జగన్ డిఎస్సి ఇవ్వకపోయినా ఆయనని ఏమీ అనని వారు ఇప్పుడు లోకేష్ పై మాత్రం జోరుగా ఆరోపణలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని ప్రతి వారు ప్రతిజ్ఞలు చేస్తున్నారు. అసలు ఇలా జరగడానికి కారణం ఎవరు? ఎక్కడ తప్పు జరిగింది? ఎందుకు ఇలా జరుగుతోందో ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. జగన్ భక్తులైన అధికారులే ఇలా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నా లోకేష్ దానిపై కఠినంగా వ్యవహరించడం లేదు. దీంతో వారు ఆడింది ఆట, పాడింది పాటగా తయారైందన్న విమర్శలున్నాయి. ఇప్పటికైనా లోకేష్ తన శాఖలోని వైకాపా భక్తులను ఏరివేయకపోతే ఆయనకి తలవంపులు తప్పవని టీడీపీ నాయకులు, కార్యకర్తలు అంటున్నారు. కాగా కొన్ని శాఖల్లో కావాలని ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే చర్యలకు అధికారులు పాల్పడుతున్నారు. నిన్న తుని రైలు ఘటనకు సంబంధించిన కేసును తిరగతోడ్డానికి జీవో ఇవ్వడం వెనుక ఏం జరిగింది? కావాలని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఇలా చేస్తున్నారా? ఇంత పెద్ద విషయంపై జీవో ఇవ్వాలనుకుంటే ప్రభుత్వ పెద్దలను సంప్రదించరా? ఎందుకిలా చేస్తున్నారు? ముఖ్యమంత్రికి పాలనపై పట్టు లేదనడానికి ఇది సంకేతం కాదా? అన్ని శాఖల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో జగన్ దోపిడీకి సహకరించిన అధికారులు ఇప్పుడు కూడా వారికే సహకరిస్తున్నారు. సొమ్ములు వచ్చే ఫైళ్లకు, ఆఘ మేఘాలపై, సొమ్ములు రాని ఫైళ్లపై సంతకాలు చేయడానికి, దస్త్రాలు ముందుకు జరపడానికి ఇష్టపడ్డం లేదు. అదేమని ప్రశ్నిస్తే చూస్తున్నారుగా, అధికారులని జైలుకి పంపుతున్నారుగా, మమ్మల్ని జైలుకి పొమ్మంటారా అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. లక్షలు, కోట్లు ముడుపులు వచ్చే ఫైళ్లకు మాత్రం వెంటనే సంతకాలు పెట్టేస్తున్నారు. సామాన్యులకు చెందిన వాటిపై 1,00,000 కొర్రీలు వేసి ఏళ్లపాటు తిప్పుతూనే ఉన్నారు. అప్పటి జగన్ పాలనకు, ఇప్పటి చంద్రబాబు నాయుడు పాలనకు పెద్దగా తేడా లేదని ప్రజలు అనుకుంటున్నారు. ఒక రేషన్ కార్డు తెచ్చుకోవాలన్నా, ఒక పెన్షన్ తెచ్చుకోవాలన్నా నానా ఆగచాట్లు పడుతున్నారు. ఏదో ఒక శాఖలో కాదు, అన్ని శాఖల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. దీంతో ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి రోజు రోజుకు పెరిగిపోతోంది. కొందరు అధికారులు కావాలని ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. తద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరగాలన్నదే వీరి ధ్యేయం. తమ నేత మళ్లీ అధికారంలోకి రావాలంటే తాము సామాన్య ప్రజలను ఇబ్బంది పెడితేనే సాధ్యమనే భావనతో వీరున్నారు. ఏడాది పాలన తర్వాత కూడా ఇలా జరగడంపై ప్రభుత్వ పెద్దలు ఆలోచించుకోవాలి. వైకాపా కోవట్లను ఏరువేయకపోతే కూటమి ప్రభుత్వం ప్రజల్లో చులకన కావడంతో పాటు వారి విశ్వాసాన్ని కూడా కోల్పోతుంది.